తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార విపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వారుతూ శాసనసభ అట్టుడికింది. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం వాటిపై చర్చను చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదిరితే యూనివర్సిటీల పేర్ల మార్పుపై కాంగ్రెస్పై విరుచుకుపడింది బీజేపీ. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మూడో రోజు సభ ముందుకు కీలక బిల్లులు వచ్చాయి. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీ వెల్ఫేర్, దేవాదాయ చట్ట సవరణతో పాటు పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. తొలుత బిల్లులు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ అనుమతి కోరారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ, పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లులను మంత్రి దామోదర్ రాజనరసింహ, బీసీ రిజర్వేషన్లు, బీసీ వెల్ఫేర్ బిల్లులను పొన్నం ప్రభాకర్, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ సభలో ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడంపై శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు. పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష, మరి పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష, కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చాక అన్ని యూనివర్సిటీల పేర్లు మార్చామని, అదే వరవడిలో తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని ప్రకటించారు. ఈ విషయమై కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తామన్న సీఎం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము. ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను పెద్ద ఒక హబ్ ను ప్రారంభించుకున్నాం అధ్యక్ష. నేను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నా. ఆ చెర్లపల్లి టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. అనంతరం 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు, 42% రిజర్వేషన్ల చట్టం బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.